ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దేవుని సముఖమున చేరున్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామములో హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దినదినము పరలోకమందున్న దేవుడు భూలోకమందున్న తన ప్రియబిడలమైన మనందరితో మాట్లాడుటకు తన పరిశుద్ధ లేఖనాల ద్వారా ఆయన మనలను మన కుటుంబాలను సంధిస్తూ అనేకమైన విషయాలు తెలియచేస్తున్న విధానమును బట్టి దేవాది దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని మాటలు వినడం మాత్రమే కాకుండా ఆ వాక్య ప్రకారముగా ప్రవర్తించు వారముగా మనం ఉన్నప్పుడు మాత్రమే దీవించబడతాము అన్న విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ దిన కాలమున మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, ప్రభు రాకడ దినము వరకు మనము ఎలా ఉండాలి. ప్రభు రాకడ దినము వరకు ఈరోజు నేను చదివించే ప్రతి చోట ప్రభు రాకడ లేదా క్రీస్తు దినము, ప్రభు దినము ఇలాంటి పదాలే ఉంటాయి. ఎక్కడైనా ప్రభు రాకడ, ప్రభు దినము, ప్రభు యొక్క నామములోనే ఆ రాకడ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. రండి మూలవాక్య భాగంలోనికి వెళ్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11, 12 వచనాలు కలిసి ఉన్నాయి. ఒకసారి మనం ఆ మాటలో నేను చెప్పిన విషయాన్ని మీరు పొందుపరుచుకోవచ్చు. ఒకసారి ఆ మాటను చూద్దాము. 11, 12 వచనాలు కలిసి ఉన్నాయి. ఇవన్నీ ఇట్లు పోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్లు పంచభూతములు మహావేగంతో కరిగిపోవునట్లు దేవుని దినపు రాకడ కొరకు చేసుకోనండి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, రాకడను గురించి దైవదాసుడైన పేతురు గారు మాట్లాడుతూ, ఏ ఆకాశాన్ని, ఏ భూమిని, ఏ నీటిని, ఏ గాలిని, ఏ అగ్నిని మీరు చూస్తున్నారో భూమి మీద, వీటిని పంచభూతములు అంటారు. ఒకటి ఆకాశం, చెప్పండి. రెండవది భూమి, నీరు, గాలి, అగ్ని. ఇవి భూమి మీద తప్పనిసరిగా మానవ జాతికి అవసరమైనవి. వీటిని పంచభూతములు అని అన్నాడు ప్రభు. అలాగే మన దేహంలో కూడా పంచేంద్రియాలు ఉన్నాయి. మన దేహానికి అంతటికి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. చెప్తారా ఏంటో పంచేంద్రియాలు? కన్ను, ముక్కు, నోరు, చెవి, చర్మం. వీటిని పంచేంద్రియాలు అంటారు. ఇవి దేహానికి చాలా అవసరం. కళ్ళు లేవు అని అనుకోండి, జీవించవచ్చు, ఏం పర్లేదు, కానీ అంత పర్ఫెక్ట్ గా ఉండదు. చెవులు వినపడలేదు అనుకోండి, మేము వచ్చి మీ దగ్గర పాట పాడుతుంటే మీరు మాత్రం అని అంటారు, మీకు వినపరాదు. దేహంలో ఏదైనా అవయవం అనేటువంటి, కానీ ఇందులో ప్రాముఖ్యమైనవి ఇవి. సరే, ఇక్కడ ప్రభు అన్నాడు, దేనైతే మీరు చూస్తున్నారో ఆ ప్రభు రాకడ అనేది ఒకటి ఉంది చూడండి. అవి పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును అన్నాడు, కరిగిపోతాయి అని. ఎందుకంటే భూమి మీద ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పంచభూతములు, గాలి, నీరు, ఏదైనా వాటెవర్ ఏవైనా కూడా దేవుడు తయారు చేసింది నీ కోసం, నా కోసమే సృష్టించింది. గాలి అయినా, ఆకాశమైనా, భూమి అయినా, ఏదైనా మానవులమైన మనం అనుభవించడానికి చేశాడు ఆయన. కాబట్టి మన కోసం చేయబడినప్పుడు
మనమే ఆయన రాకడలో ఎత్తబడుతూ ఉన్నప్పుడు ఇక భూమి మీద అవేమీ అవసరంలా, అవన్నీ కరిగిపోతాయి. అయితే ఆ దినము వరకు మీరు ఎలా ఉండాలో అక్కడ కొన్ని మాటలు చెప్పాడు. చూశారా మాటను 12వ 4వ లైన్లో, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు ఏం చేయాలట మీరు? పరిశుద్ధమైన ప్రవర్తనతోను, రెండవది భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండండి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? పంచభూతములు కాలిపోతాయి, జాగ్రత్త లేకపోతే మీరు కూడా కాలిపోతారు. జాగ్రత్త. మీరు కాలిపోవడానికి సృష్టించబడిన వారు కాదు, మీరు దీవెనకరమైన జీవితాన్ని జీవించడానికి సృష్టించబడిన వారు అన్నది ప్రభు యొక్క ఆలోచన. ఇందుకు ప్రభు దినం వరకు అక్కడ పరిశుద్ధ ప్రవర్తన, భక్తి అన్నాడు. నేను ఆ విషయాలు చెప్పదలుచుకోలేదు. ఆయా ప్రదేశాల్లో లేకపోతే ఆయా చోట్ల ఉన్నటువంటి లేఖనాలు కొన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎలాగ మనం ప్రభుదిన రాకడ వరకు ఉండాలో ఒక 4-5 విషయాలు మనము చూద్దాం. అందులో మొదటి విషయానికి వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ప్రభు దినము, యేసు దినము, క్రీస్తు దినము, ఇలాంటి పదాలు ఉంటాయి. నేను చెప్పిన చోట మీరు అండర్లైన్ చేసుకుని మనం ఎలాగ ఉండాలో వివరణలోనికి వద్దాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరుచును. అక్కడ రాయబడ్డ మాటను మనం చూస్తున్నప్పుడు 8వ వచనంలో రాయబడింది, క్రీస్తు దినము వరకు మనం ఎలాగుండాలట? నిరపరాధులుగా బ్రతకాలంట. ప్రభు రాకడలో మనం ఎత్తబడాలి అనంటే ప్రభు వాక్యం చెబుతున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, మనము ఉపదేశములో జ్ఞానములో ఐశ్వర్యవంతులయ్యాము అని 6-7 వచనాల్లో చెప్పాడు. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నామని 7వ వచనంలో చివరి లైన్లో చెప్పాడు. 8వ వచనంలో ఆయన అంటున్నాడు, క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు. దేవుని దినపు రాకడ వరకు అపరాధాల చేత మనం బ్రతకకూడదు. ఆల్రెడీ ప్రభు అయిన యేసు క్రీస్తు అపరాధముతో బ్రతుకుతున్న మనలను అపరాధము నుంచి తప్పించడానికి, విడిపించడానికి ఆయన చేయవలసిన త్యాగం అంతా చేశాడు. అందుకే గ్రంథంలో రాయబడి ఉంది, మీరు మీ అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా. పాపపు జీవితాన్ని బట్టి ఊరికే బతుకుతున్నారని పేరే కానీ చచ్చిన వారి వలె ఏమాత్రము జీవితంలో వృద్ధి లేకుండా బ్రతికారు మీరు. ఇంకా క్రీస్తు రక్తములో కడగబడ్డ మీరు నూతనోత్సాహముతో బ్రతికే దినాలన్నీ కూడా ఎలాగ బ్రతకాలి అంటే నిరపరాధులుగా బ్రతకాలి. వారు మాత్రమే దేవుని రాకడలో ఎత్తబడతారు అని లేఖనము సెలవిస్తుంది. అలాగే మనం లేఖనాన్ని చూస్తున్నప్పుడు ఎవరైనా అలాగ నిరపరాధులుగా బ్రతికిన వాళ్ళు ఉన్నారా అని మనం లేఖనాల్లో చూస్తే చాలా మంది ఉన్నారు ప్రియులారా. కానీ మచ్చుకు ఒక ఇద్దరిని చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము. మొదటిగా మీకు ఒక వ్యక్తిని నేను చూపిస్తాను. 15వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం ప్రియులారా. చాలా చక్కటి మాట. అందుకు అబ్రాహాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చనేమి, నేను సంతానము లేనివాడని, నేను సంతానము లేకపోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త ఎగును గదా అన్న మాటలు అక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, ప్రభు చెప్పబడినటువంటి మాట ఏంటి అని అంటే, ఇలాగ మనం లేఖనాలను ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ఏంటనగా, నీవు నా ఎదుట నిరపరాధివై ఉండువు అని చెప్పినటువంటి మాటలు తర్వాత లైన్లో మనము చూస్తాం. సరే, ఇక్కడికి ఒకసారి మనం వద్దాం. అబ్రహాము దేవుని ఎదుట ఎలాగున్నాడు అని అంటే నిరపరాధిగా ఉన్నాడు. అబ్రహాము
అపరాధాలు చేసి అంటే తప్పిదాలు చేసి కప్పుకున్న వ్యక్తి కాదు. అలాగే మనం రెండవ వ్యక్తిని కూడా చూస్తే నోవాహు కనిపిస్తాడు. దేవుడు జలప్రళయము చేత ఈ సర్వ భూమిని తుడిచిపెట్టాలి అని అనుకున్నప్పుడు ఆయన నిరపరాధులు ఎవరైనా ఉన్నారా అని వెతికాడు. అందుకే మీరు 7వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోనండి. ఆదికాండములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను చూచితిని. నీతిమంతుడు మాత్రమే కాదు, అపరాధము లేని వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావు అని చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ జీవితము అనేది సోమవారం నుంచి శనివారం వరకు తప్పిదాలు చేసి ఆదివారం ఒక గంట వచ్చి ఒప్పుకునేది కాదది. ఆ బ్రతుకులో ఎప్పుడూ వృద్ధి ఉండదు ప్రియులారా. అందుకే మనిషి ఒక్కసారి క్రీస్తు స్వరక్తములో కడగబడ్డ తర్వాత నిక్కచ్చిగా బ్రతకాలి. సమాజం చూసి మనల్ని చూసి ఇదిరా బ్రతుకంటే అని చెప్పే రీతిగా బ్రతకాలి, కానీ ఇది బ్రతుక అని అనిపించుకునే రీతిగా బ్రతకూడదు. మనం అలా జ్ఞాపకం చేస్తాం. అదే నిరపరాధమైన జీవితం. అందుకే నేను ఒక సందర్భంలో ఒక వ్యక్తితో ఒక మాట మాట్లాడాను. ఈ పని జరిగేటప్పుడు, మందిర పని జరిగేటప్పుడు ఏమని చెప్పాను అని అంటే, పని చక్కగా చేయండి, మీకు ఇవ్వాల్సిన డబ్బులు నేనేం ఎగరగొట్టని ఇస్తాను అని చెబుతూ, ఎవరైనా పని చూస్తే ఎవడ్రా చేసింది అనాలి, కానీ ఏ వెధవరా చేసింది అనకూడదు, జాగ్రత్త అన్నాను. ఎవర్రా చేసింది వావ్ అనాలి, కానీ ఏ వెధవరా చేసింది ఈ పని అని వేలెత్తకూడదు, జాగ్రత్త. దేవునందు ప్రియమైన వారులారా, క్రైస్తవ జీవితంలో జీవించే జీవితం ఇదిరా క్రీస్తును నమ్మిన వారు చేసే జీవితం అని చెప్పాలే, కానీ వారు ప్రార్థనకు పోతున్నారు, కానీ అదొక బ్రతుకబ్బా అని అనిపించుకోకూడదు. అలాగే చదువుకునే పిల్లలైన మీరు కూడా ఇదిరా చదువు గౌరవప్రదమైనటువంటి విద్య అని అనిపించుకోవాలి, కానీ 10వ తరగతి 2-3 మాటలు పాస్ అయ్యి ఫెయిల్ అయ్యి ఇంటర్ వచ్చేసరికి చదువు మానేసి ఇక బలాదులుగా తిరుగుతూ తల్లిదండ్రులకు అవమానభరితంగా ఉండడము నిరపరాధమైన జీవితము కాదు. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నాడు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో ఆ చక్కటి మాట రాయబడింది చూడండి ప్రియులారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అంటే 9-11 కలిసి ఉన్నాయి. ఒక్కసారి చాలా చక్కటి మాట. ఆ మాట అక్కడ కూడా క్రీస్తు దినము అనే మాట రాయబడింది. 9-11 వచనాలు కలిసి ఉన్నాయి. చూద్దాం ఒకసారి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వారొకకు మీ ప్రేమ తెలుగుతోను సకల విధములైన అనుభవ జ్ఞానములతోనూ కూడినై అంతకంతకు అభివృద్ధి పొందవలనని ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నారు. ఏమని ప్రార్థిస్తున్నాడు చెరసాలలో ఉన్న పౌలంటే, క్రీస్తు దినము వరకు అనగా ప్రభు రాకడ వరకు మీకు కలిగిన దేవుని తెలివి జ్ఞానం నిష్కలంకంగా బ్రతకాలని, కలంకము లేని జీవితము జీవించాలని. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ లోకంలో దేవుని నమ్ముకోవడము అని అంటే దేవుని వలె బ్రతకడం. చెప్పండి, దేవుని నమ్ముకోవడం అంటే ఆయన మాదిరి బ్రతకడం. అదే నమ్ముకోవడం అంటే. నమ్ముకోవడం అంటే ఇండ్లు ఇస్తే, కార్లు ఇస్తే, బంగ్లాలు ఇస్తే, ఉద్యోగాలు ఇస్తే, వ్యాపారాలు, ఇది కాదు నమ్ముకోవడం. ఇది వ్యాపార సంబంధమైన బుద్ధి. వ్యాపారం ఏంటి? నేను ఇంత పెట్టుబడి పెట్టాను, నాకు ఇంత రాబడి రావాలి. సో దేవుని నమ్ముకోవడం అంటే అలా కాదు. నా దేవుడు ఎలాగ బ్రతికాడో నేను అలాగ బ్రతకాలి. అందుకే మీరు చూడండి, ఈ లోకములో యేసు అనేటటువంటి నామము ఇష్టము లేని వాళ్ళు కూడా చెప్పే మాట ఏంటంటే, ఆయన పరిశుద్ధుడు, ఆయన కలంకము లేనివాడు, ఆయన వలే బ్రతకడం. తల్లిదండ్రులు తప్పుడు బ్రతుకుతూ ఉంటే పిల్లలు అలాగ బ్రతకాలనుకోరు. మేము కష్టపడైనా బాగా జీవించాలి అనుకుంటారు. అందుకే దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి విషయం, ప్రభు దినపు రాకడ వరకు కూడా మనం ఎలాగ బ్రతకాలి అంటే
నిరపరాధులుగా, అపరాధాలతో కాదు, తప్పిదాలతో కాదు, అపరాధము లేని నిరపరాధమైన జీవితాన్ని జీవించాలి. అది మొదటిది. వారే పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోయేటప్పుడు వారు లయము కాకుండా ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతారు. రెండవది ఎలాగో చూద్దాం ప్రియులారా. అక్కడే ఉన్నారు కాబట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము వాస్తవానికి 4వ వచనం మనం చదవాలి. అయితే 3 నుంచి 6 వచనాలు కలిసి ఉన్నాయి కాబట్టి చూడండి, అందులో ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియలను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎల్లను నా దేవునికి చెల్లించుచున్నాను. వాస్తవానికి 4వ వచనంలోకి వచ్చే మాట ఏంటంటే చాలా చక్కగా రాయబడినటువంటి మాట. ప్రభు లేకపోతే యేసుక్రీస్తు దినమని 3వ లైన్ లో ఉంది. మీరు చూసారో లేదో, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. అంటే ప్రభు దినము వరకు దేవుని బిడలమైన మనము సత్క్రియలు చేయాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, సత్క్రియ చాలా చక్కగా మాట పదే పదే నేను నొక్కి చెబుతున్నాను. ప్రభు దినము వరకు మంచి పనులు చేయాలి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు వద్దులేండి, చదువు రాని వాళ్ళు, చదువు వచ్చిన మీ కొడుకునో కూతురునో మనవన్నో మనవరాలనో దగ్గర కూర్చోబెట్టుకోండి. ఏమండి, దగ్గర కూర్చోబెట్టుకోండి. అమ్మ వాళ్ళు కూడా చదువు రాదు కదా మీకు మీ పిల్లలు చదువుతున్నారు కాబట్టి దగ్గర కూర్చోబెట్టుకోండి. పానం పోయినట్టు పని చేయర్లే మీరు. అయినా నేను చెప్తా వినండి, చేసినా చేయకపోయినా చెప్పాల్సిన ధర్మం నాది. ఒకవేళ మీకే చదువు వస్తే మీరు కూర్చొని అన్నం తినేయండి. చక్కగా మధ్యాహ్నం తెచ్చుకున్న చికెనో మటనో తినేయండి. 1 గంట రెస్ట్ కూడా తీసుకోండి. మరలా 3:30కో 4కో కాఫీ తాగేటప్పుడు ఒక తెల్ల పేపర్ తీసుకోండి. తీసుకొని ఒక మధ్య గీత కొట్టండి. ఈ పక్కన దేవుని కొరకు మీరు చేసిన మంచి పనులు రాసుకోండి. ఈ వైపున ఇంతవరకు దేవుడు మీ కొరకు చేసిన మంచి పనులు రాయండి. ప్రొద్దున లేసినప్పటి నుంచి సాయంత్రం వరకు, ప్రభువా నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, లేచినప్పటి నుంచి ఎక్కడ పడకోకుండా చేపట్టి నడిపించావు, ఇతరులకు లేని ఆరోగ్యము, ఆయుష్, క్షేమాన్ని ఆయన ఇచ్చినవన్నీ ఒక పక్క రాసుకోండి. కదండి, బాగుంటుంది. ఒక పక్క రాసుకోండి. ఇన్ని ఆయన చేశాడు కాబట్టి మీరు ఆయన కోసం ఏం చేశారో కూడా ఏం చేయాలి, రాసుకోవాలి. ప్రభు, మా పులివెందుల పట్టణంలోనే చాలా మంది పనులు లేక తిరుగుతా ఉన్నారు, మాకు పని ఇచ్చావు. నాకన్నా ముసలోళ్ళు, నడవలేని వాళ్ళకు పెన్షన్ రాదు, నాకు పెన్షన్ ఇచ్చావు. ఇవన్నీ రాసుకోవాలి, దేవుడు ఇచ్చినవి ఇవన్నీ. నాకన్నా ఇంకా ముసలో ఉన్నారు, నాకు పెన్షన్ ఇచ్చావు. చాలా మంది తల్లిదండ్రులను తమ పిల్లలు పట్టించుకోకుండా వృద్ధాశ్రమాల్లో పడేశారు. నా పిల్లలు కనీసం నన్ను పలకరిస్తూ ఉన్నారు, ఏమైనా తీసుకురమ్మంటావా అని అడుగుతున్నారు. ఎంత మేలు చేస్తున్నావు, నిన్ను నమ్ముకున్నందుకు. ఇవన్నీ రాయండి. ఆయన కొరకు మీరేం చేశారో అవి కూడా మీ పిల్లలతో, ఏం నేను ఆదివారం 50 రూపాయలు కానకేసినా, 50 రూపాయలు కానుక ఆయన బిచ్చిగాడు కాదు. నీ కానుకేమొద్దు, నువ్వు చేసిన మంచి పనులు రాయి. 50 పక్కన పెట్టేయి, 50 పక్కన 500 పక్కన పెట్టేయి, 1000 పక్కన పెట్టేయి. నువ్వు చేసిన మంచి పనులేంటి? అసలు దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడో తెలుసా? ఒక పేపర్ వెనక్కి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఒకసారి 10వ వచనాన్ని చూద్దామా?
మరియు వాటి యందు మనము వాటి నడుచుకోవాలి ఎందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా ఆ మాట చూడండి, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎందుకు పుట్టించాడంట మనల్ని దేవుడు? మంచి పనులు చేయడానికి పుట్టించాడంట, ముంచే పనులు కాదు, మంచి పనులు చేయడానికి. ఈ వాక్యాన్ని నేను దేవుని సన్నిధానంలో ఇంకో రోజు లేదు రాకడ గురించి మాట్లాడడానికి, అప్పుడు నేను సిద్ధపడుతున్నప్పుడు ఈ పదాలు ఒకదాని తర్వాత ఒకటి, ఓకే ఇది ఇది అని సబ్జెక్ట్ అలాగా సిద్ధపరుచుకుంటున్నప్పుడు నేనేమైనా ఇప్పుడు చెప్పేటటువంటి నేను కూడా చేసింది ఏదో ఉండాలి కదా. సరే, ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను, నేను చేసిన విషయం చెప్తాను. మధ్యాహ్నం నేను కూడా వాక్యం చూసుకున్నాను, రాత్రి ఫుల్ఫిల్ రాసుకుందాం అని అనుకున్నాను. 4 నుంచి 5 ఆ మధ్యలో నా ఫోన్ పేలో ఒక ఆమె 25,730 రూపాయలు అమౌంట్ వేసింది. వినండి, మో లెక్కంతో వచ్చింది ఇక్కడ వస్తుందేమో విన్నాం. నేను టీ తాగిన తర్వాత నా ఫోన్ ఆన్ చేసి 25,730 రూపాయలు ఎవరా టచ్ చేశాను. నాకు ప్రతి నెల ఆ సహోదరి ఒక 500 కానీ ఒక 1000 రూపాయలు కానీ, ఒక పేదరాలే, మన వాక్యం రోజు టీవీలో చూసి డ్యూటీకి వెళ్తుంది, పేదవాళ్ళే. ఆమె జీతం 21,000. నెలంతా కష్టపడితే 9 గంటల డ్యూటీ, 8 గంటలు కాదు, నెలంతా కష్టపడితే 21,000 జీతం వస్తుందని ఆ అమ్మాయి ఒకసారి చెప్పి, అన్న నేను ఏదో నెలలో ఎప్పుడన్నా నా దేవుడు అవకాశాన్ని బట్టి నా సంఘానికి నేను ఇచ్చుకుంటున్నానన్నా, మీకు ఎప్పుడన్నా ఒక 500 లేదా ఒక 1000 ఎప్పుడన్నా పంపిస్తుంటానంటే, అమ్మ ఏమొద్దు ఇచ్చుకో అక్కడంటే, అన్న మా సంఘము చాలా పెద్దది, 120 సంవత్సరాల సంఘం, మా డబ్బులు బ్యాంకులో అధికమైపోయి డబ్బుల కోసం మా చర్చిలో పోట్లాడుకుంటున్నారు, అంత ఎక్కువ ఉన్నాయి మా సంఘంలో, మీకు ఏదైనా 500 వేని పంపిస్తాను. గుడ్, మంచిదమ్మా, పంపించేది. ఆమె ఇప్పుడు 25,730 రూపాయలు పంపించిన తర్వాత దాని కింద మ్యాటర్ ఉంటుంది కదా, ఆ మ్యాటర్ ఏమని రాసింది అని అంటే, అన్నా నేను మీకు అమౌంట్ ఇలాగ పంపించాను, నేను ఉద్యోగం చేసే చోట నేను ప్రార్థన చేసుకుంటున్నాను, జీతం పెరిగితే దేవునికి ఏదైనా కానుక ఇవ్వాలని చెప్పేసి ప్రార్థన చేసుకుంటున్నాను నేను. కానీ నా భర్త ఏమని ప్రార్థన చేశాడు అంటే, జీతం పెరిగితే పెరిగిన జీతం అంతా పరిచయకి ఇచ్చేయాలని చెప్పేసి అనుకున్నాడంట. కాబట్టి నా భర్త అనుకున్నాడు, నేనైతే పెరిగితే కొంచెం కానుక ఇవ్వాలనుకున్నాను, కానీ నా భర్త ఆ నెల జీతం అంతా ఇవ్వాలనుకున్నాడంట. కాబట్టి తను కోరుకున్నాడు కదా, ఇక్కడ మా సంఘంలో ఎటు డబ్బులు ఉన్నాయని మీకు పంపించాను అని మ్యాటర్ రాసింది. నేను మళ్ళీ మెసేజ్ చేశాను, అమ్మ మీతో మాట్లాడచ్చా అని అడిగాను. అన్న ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను, సాయంత్రం నేను ఫోన్ చేస్తానన్నా మీకు అనింది. సరే నువ్వేం ఫోన్ చేస్తావు తర్వాత విషయము. నేను మళ్ళీ కింద ఏమని టెక్స్ట్ చేశానంటే, ఇప్పుడు నేను నీ డబ్బులు నీకు పంపిస్తున్నాను, రిటర్న్ చేస్తున్నా, నీ డబ్బులు నీకు వెనక్కి పంపిస్తున్నా, నువ్వు మళ్ళా నాకు పంపించకుండా ఎవరికి ఇవ్వకుండా సాయంత్రం నాతో మాట్లాడిన తర్వాత నీకు దేవుడు ఏది బయలుపరిస్తే అది చేసుకో అన్నాను. డబ్బులు వెంటనే పంపించేశాను, వెనక్కి పంపించేశాను, రిటర్న్ చేసేసాను. సహజంగా మేము బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మాకు ఒక ఆయన చెప్పిన మాట ఏంటంటే, గోడకు కొట్టిన సున్నం పూజారి కానీ పాస్టర్కి ఇచ్చిన కానుకలు కానీ మళ్ళీ వెనక్కి ఇయ్యరంట. నేను అట్లా చాలా ఇచ్చానులేండి, ఆ స్థితిలో నేను లేవు. ఆ రోజు అనుకున్నాను నేను అట్లా ఉండకూడదు అని చెప్పేసి అమౌంట్ అంతా వెనక్కి వేసాను. 7:30కు సహజంగా ఆ టైంకల్లా ఏదైనా కొంచెం తినేసి ఇక కుటుంబ ప్రార్థనకు ముందుగా మళ్ళీ ఒకసారి వాక్యం చూసుకున్నాక ఫోన్ చేసింది. ఏమన్నాయా మా డబ్బు మాకు వెనక్కి పంపించారు అని అనింది. ఓకే నువ్వేం మాట్లాడాలనుకున్నావు మాట్లాడమ్మా అన్నాను. అంటే నా భర్త అనుకున్నాడంటాను. నీ భర్త ఏం పని చేస్తాడు? ఏం పని చేయడు. చేసినా ఏదైనా చిన్న చిన్న పనులు చేసినా రూపాయి ఇంట్లో ఇయ్యడు. ఈయన సంపాదన మీద ఆయన బతుకుతాడు. ఇప్పుడు నేను అన్నాను, ఉదాహరణకు నాకు మేలు జరిగితే నా భార్య గుండు కొట్టేయాలన్నా నేను? మీరు చెప్పండి, నాకు మేలు జరిగింది అనుకుందాం,
నాకు మేలు జరిగితే గుండె కొట్టించుకోవాలా? నేను కొట్టించుకోవాలా? నా భార్యకి కొట్టడం ఏంది? ఇదే మాట నేను ఇదే మాట చెప్పాను అనుకో. నీ భర్త కష్టపడేవాడైతే తన కష్టార్జితపు యొక్క విలువ తెలుసు కాబట్టి తను నీతో ఏమైనా చెప్పాడా ముందు అన్నాను. చెప్పలేదన్నా. ముందు చెప్పలేదా? చెప్పలేదు. ఎప్పుడు చెప్పాడు? ఈరోజు శాలరీ పడ్డ తర్వాత చెప్పాడు. ఓకే, ఆగుదాం. రెండో విషయానికి నేను మాట్లాడుతున్నా. రెండో విషయం, నీ ఇంటికి బాడుగ ఎంత? 5,000 అన్నా. ఈ నెలంతా ఎట్ట గడుస్తుంది మీ ఇల్లు అంటే దేవునికి ఇచ్చాం కాబట్టి ఎట్లా గడుస్తుంది? ఎట్లా గడుస్తుంది కదా? ఎట్లా గడుస్తుంది అంటే దేవునికి ఇచ్చినాక దేవుడు ఊరుకో అవద్దు. తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు సరైన వ్యక్తులు ఎప్పుడు మంచి తీసుకోలేరు. అమ్మా, ఒక అన్నగా చెప్తున్నాను, దయచేసి నీ డబ్బులు నీ దగ్గర పెట్టుకో. ఇంటి బాడుగ కట్టు, పాల బిల్లు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, అమ్మ వృద్ధాప్యంలో మంచం మీద ఉంది, తనకేమన్నా తెచ్చి పెట్టాలి. ఈరోజు సోకాల్డ్ పాస్టర్లు ఏం చేసుకున్నారంటే డబ్బు వచ్చిందంటే ఇంకేం మాట్లాడాల్సిన అవసరంలా. అంటే నేనేదో గొప్ప, అందరూ చెడ్డని చెప్పట్లా, నేను చేసిన మంచి నేను పంచుకుంటున్నా అంతే. దట్టాలి, ఇంకొకరి గురించి నాకు అవసరం లేదు. ఇది అవివేకపు లక్షణం. ఒకవేళ ఈ నెలంతా నీ భర్త కుటుంబాన్ని నడపగలడు అప్పు చేయకోకుండా అని అంటే ఇప్పుడే నాకు అమౌంట్ పంపు, నేను తీసుకుంటా. లేదన్నా, ఈ రోజు కూడా వేరే పని నిమిత్తమై వెళ్ళేటప్పుడు నేను పెట్రోల్కి ఇచ్చానన్న 600 రూపాయలు. నువ్వు పెట్రోల్కి 600 ఇస్తే గాని బండి నడవనటువంటి వ్యక్తి నెలంతా ఎలాగ బ్రతుకుతావు? రేపటి దినాన దేవుని మీద నీకున్న అభిమానం, ఆప్యాయత అన్ని తొలగిపోతాయి. సేవకులు మాకు ఈ మంచి చెప్పలేదే అని తొలగిపోతాయి. మీ అన్నగా చెప్తా, ఆమెను నేను ఇప్పటిదాకా చూడలే, ఆమెను వీడియో కాల్లో మాట్లాడాలా, ఎప్పుడన్నా ఫోన్లో సంభాషణే. దయచేసి ఒక దేవుని సేవకుడిగా దేవుని ఆత్మ ప్రేరణతో చెప్తున్నాను, ఇది మీరు అలాగే పెట్టుకోండి, నీ కుటుంబానికి వాడుకో. నువ్వు ఎప్పుడు నాకు ఒక 500 లేదా నీకు వీలైతే 1000 పంపించేదానివి కదా, అది ఆల్రెడీ 1వ తేదీకి పంపించేస్తుంది, శాలరీ రాకముందే. అది నాకు వచ్చింది, అది నాకు చాలన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి అంటుంది, అన్నయ్య నాతో మాట్లాడిన తర్వాత ఒక్కసారి దీని వల్ల ఏమైనా అంటే నా భర్త ఒప్పుకున్నాడు కాబట్టి మాకేమైనా దోషం వస్తుందేమో అని అంటే, మీకు దోషం రాదు కానీ నెలంతా అప్పులు వస్తాయమ్మా అని చెప్పాను. దోషం అయితే రాదు, మీకు నెలంతా మీకు అప్పులు వస్తాయి. నేను నా భార్య ఇద్దరం మాట్లాడుకున్నామమ్మా ఈ అమౌంట్ రాగానే అని అనగానే నాకు మెసేజ్ చేయలే, ఇంకా ప్రార్థన చేయించుకొని ఫోన్ పెట్టి నా భార్యకు మెసేజ్ చేసిన మాట ఏంటంటే, వదిన, వాళ్ళు ఎవరో అండి, వాళ్ళు సంబంధం లేని వ్యక్తులు, వదినమ్మా నిజంగా ఇలాగ చెప్పి మమ్మల్ని ఆదరించారు చూడు, మీ సహకారం, మీ మాట నిండు. ఈమె వల్ల పొద్దున్న చూసుకుంది, రాత్రి చూసుకోవాలా. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మంచి పనులు చేయడానికి పుట్టాం మనం, ముంచడానికి కాదు మనం పుట్టింది. మహోన్నతుడమైన దేవా, మహాగణుడైన పరలోకపు తండ్రి, నిరపరాధులముగా సత్క్రియలు మంచి పనులు చేసేవారముగా తండ్రి ఓపిక కలిగి, ఇదిగో మా దేవుడే మా అతిశయమని చెప్పగలిగిన రీతిగా నిరంతరము మా ఆత్మీయ జీవితం కొనసాగుటకు కృప చూపండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికే మహిమ ఘనత ప్రభావమును మీరు కలుగు చేసుకోమని ఎంతైనా నమ్మదగిన దేవుడవని మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.